ఆస్వాదించే లక్షణం ఉండాలి, ఓటమిని ఒప్పుకునే ధైర్యం ఉండాలి. ఓ రాజకీయ నేతకు ఉండాల్సిన లక్షణాలు ఇవే. కానీ మాజీ సీఎం కేసీఆర్ కు మాత్రం ఇవి ఉన్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే పుష్కర కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఆయన మాట్లాడిన మాటలు, చేసిన విమర్శలు చూస్తే ఇదే అనుమానం వస్తోంది. అయితే కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు మాత్రం ఇంకా చాలానే మిగిలిన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఎట్టకేలకు ఫామ్ హౌస్ ను వీడారు కేసీఆర్. ప్రజల్లోకి కూడా వెళ్తున్నారు. అధికార పక్షంపై విమర్శల డోస్ ను కూడా పెంచేశారు. ఎట్ ది సేమ్ టైం మీడియాతో ఇంటరాక్ట్ కూడా అవుతున్నారు కేసీఆర్. ఇన్ని చేస్తున్నా కూడా ఇప్పటికీ ఆయన చెయ్యని ఒక పని ఇంకా మిగిలే ఉంది. అదే ఓటమిని అంగీకరించకపోవటం. ఇప్పటికే బీఆర్ఎస్ ఓటమికి ప్రజలు తప్పుడు నిర్ణయమే కారణమంటున్నారు కేసీఆర్. అంటే ఇంత జరిగాక కూడా ఆయనలో వీసమెంతు మార్పు కూడా రాలేదని క్లియర్ కట్గా మనందరికీ అర్థమవుతోంది. కొన్ని విషయాల్లో మాత్రం కేసీఆర్ ఇప్పటికీ కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు. అందులో ఫస్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్. మేడిగడ్డ కుంగడానికి కారణం ఎవరు? అన్నారం బ్యారేజ్ లీకుకు బాధ్యులెవరు? ఫోన్ ట్యాపింగ్ పాపం ఎవరిది? సంక్షేమ పథకాల అమలులో జరిగిన స్కామ్లకు బాధ్యులు ఎవరు? తెలంగాణ నష్టపోయేలా విద్యుత్ ఒప్పందాలు ఎందుకు చేసుకున్నారు? ఎమ్మెల్యేల అవినీతిని ఎందుకు అరికట్టలేకపోయారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయ్యారు అన్నది నిజం కాదా? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తో పాటు పోలీస్ శాఖలో అతి ముఖ్యమైన పదవుల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులు ఎందుకు ఉన్నారు? రిటైర్ అయిన వారిని తీసుకువచ్చి పగ్గాలు ఎందుకు అప్పగించాల్సిన అవసరం వచ్చింది? ఇక అకాల వర్షాల బాధితులను మీ హయాంలో ఆదుకున్నారా? 24 గంటల కరెంటుపై మీరు చెబుతున్న మాటల్లో నిజమెంత? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా కేసీఆర్ సమాధానం ఇప్పటికీ కూడా చెప్పలేదు. నిజం చెప్పాలంటే అసలు ఈ ప్రశ్నలను అడిగే ఛాన్సే ఎవరికి ఇవ్వడం లేదు కేసీఆర్. కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలనైతే చెప్పారు కేసీఆర్. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్ ట్యాపింగ్ కు ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని రివర్స్ లో దబాయిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ తో సీఎం కు ప్రభుత్వానికే సంబంధం లేదంటున్నారు కేసీఆర్. అది కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటర్నల్ ఇష్యూ మాత్రమే అని కొట్టిపారేస్తున్నారు కూడా. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతుందా? నేరస్తులను పోలీసులు ట్యాపింగ్ చేసే పట్టుకుంటారని కొత్త భాష్యం చెబుతున్నారు కేసీఆర్. అంటే ట్యాపింగ్ అనేది చట్టవిరుద్ధమని, కేవలం మావోయిస్టులు టెర్రరిస్టుల విషయాల్లో మాత్రమే అది ముందుగా అనుమతి తీసుకునే చేయాలన్న విషయం కూడా కేసీఆర్ కు తెలియనట్టుగా కనిపిస్తోంది. ఇక మరో హైలైట్ విషయం ఏంటంటే మేడిగడ్డ కుంగడం ఇంజనీర్ల తప్పవుతుంది, కానీ నా తప్పెలా అవుతుందని రివర్స్ లో క్వశ్చన్ చేస్తున్నారు కేసీఆర్. కానీ గతంలో తానే దగ్గరుండి మరీ డిజైన్స్ చేశారని గొప్పగా చెప్పుకున్న రోజులను కేసీఆర్ మర్చిపోయారేమో మరి. ఇక అంతేకాదు, ఓటమిపై కీలక వ్యాఖ్యలు కూడా చేశారు కేసీఆర్. హైదరాబాద్ ప్రజలు మెచ్యూర్డ్ గా ఆలోచించారు కాబట్టి బీఆర్ఎస్ ను గెలిపించుకున్నారు. గ్రామీణ ప్రజలు మోసపూరిత హామీల వలలో పడి తమను ఓడించారు. ఈ స్టేట్మెంట్ చూస్తే ఆయన ఇంకా డినయల్ మోడ్ లోనే ఉన్నారని అర్థమైపోతుంది. లేదంటే ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు? ఒక రకంగా చూస్తే ఇది గ్రామీణ ప్రజల తీర్పును అవమానించడమే. అసలు ఓటమిని అంగీకరించకపోవడం అనేది పూర్తిగా ప్రజల తీర్పును అవమానించడమే అని చెప్పాలి. కేసీఆర్ పై ప్రజలకు ఉన్న నెగిటివిటీ 0. కావాలంటే చూడండి, లోక్సభ ఎన్నికల్లో 8 నుంచి 10 సీట్లు వస్తాయి. ఇది ఎవరు చెప్పిన మాటో కాదు, ఆయనకు ఆయనే ఇచ్చుకున్న ఒక స్టేట్మెంట్. మరి అదే నిజమైతే మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోతారు. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల కోసం ఇంతగా ఎందుకు కష్టపడాల్సి వస్తోంది? ఓవరాల్ గా కేసీఆర్ వ్యవహారం చూస్తే చింత చచ్చినా కూడా పులుపు మాత్రం చావలేదు అన్నట్టుగా అక్కడ పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఓటమికి గల విశ్లేషణలు జరగడం లేదు. నేతలు ఎందుకు వీడుతున్నారు అన్న దానిపైతే ఓ నిర్ణయానికి రావటం లేదు వాళ్ళు. కేవలం తెలంగాణ భవన్లో వాస్తు మార్చి బస్సు యాత్ర చేపట్టి ఎప్పటిలా కాంగ్రెస్ పై విరుచుకు పడితే గెలిచేస్తామన్న ధీమాలో ఉన్నారు కేసీఆర్. మరి కేసీఆర్ది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా అనేది మరికొన్ని రోజుల్లోనే తేలిపోబోతుంది.